హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా అత్తగారి స్టైల్లో చేపల పులుసుని అయితే ఎలా ప్రిపేర్ చేశారో అనేది అయితే ఈ వీడియోలో చూసిద్దామండి. ఈ చేపల పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. అలాగే ఈ చేపలు అయితే బురదమట్ట చేపలండి. వీటిలో ఒకటే ముళ్ళు ఉందండి మధ్యలో. చిన్న చిన్న ముళ్ళులో కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినేసేయచ్చు. కాబట్టి చేపలను ఇష్టపడే వాళ్ళైతే మిస్ అవ్వకుండా మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ఈ చేపలను అయితే టేస్ట్ చేయండి. ఇప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేయడానికి అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండిని పెట్టుకోవాలండి. అందులో ఒక 3 స్పూన్ల వరకు నూనెని అయితే యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే మరీ మెత్తగా కాకుండా ముక్కలు ఉండేలాగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇందులో అయితే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటంతటిని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. కలిపేసి బాగా వేగనివ్వాలండి ఈ నూనెలో. నెక్స్ట్ అయితే కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులో ఒక చిటికెడు అయితే మెంతి పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలండి. అంతా యాడ్ చేసుకొని ఒకసారి అయితే దీని అంతటిని అయితే ఈ ఆయిల్లో బాగా కలిపేసుకోవాలండి. చేపల ముక్కలను అయితే మనం ముందుగానే ఉప్పు వేసి నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసుకున్న చేపల ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఈ మసాలా అంతా పట్టేలా అయితే బాగా కలిపేసుకోవాలండి. చేపలు అయితే చాలా రకాలు ఉంటాయి కదండి. మీకు ఏ రకం చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ చేపల్ని ఇలా బాగా కలిపేసిన తర్వాత అయితే ఇందులో అయితే మన కారానికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. కారాన్ని యాడ్ చేసేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులో ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఉప్పును యాడ్ చేసేసుకోండి. మనం పులుసులో కావాలంటే సరిపోకపోతే అప్పుడు మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే కారం ఉప్పును అయితే యాడ్ చేసేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టేలా అయితే ఇలా అంతా అయితే కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇందులో మనకు కావాల్సింది అయితే చింతపండు రసం అండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ముందుగానే మనం నానబెట్టేసుకొని ఇలా రసాన్ని అయితే పిండుకోవాలండి. ఈ చింతపండు రసాన్ని కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. పులుపుకి తగ్గట్టుగా యాడ్ చేసిన తర్వాత అంతటిని అయితే ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చేపల ముక్కల్ని. తర్వాత అయితే ఒక గ్లాస్ వరకు నీళ్ళని కూడా యాడ్ చేసేసుకోవాలండి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో చీలికలుగా చేసుకొని కూడా యాడ్ చేసేసుకోవాలండి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత అయితే దీన్ని మూత పెట్టి చేపలు అయితే ఉడికే వరకు అయితే మనం ఉడికించేసుకుంటే సరిపోతుందండి. చేపలు ఉడికిన తర్వాత అయితే లాస్ట్లో కొంచెం ఒక అర స్పూన్ వరకు గరం మసాలాని అయితే యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా లాస్ట్లో యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. చేపలు తినడం వల్ల అయితే మనకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు అందరికీ తెలిసిన బెనిఫిటే కదండి. కళ్ళకైతే చాలా మంచిది, అలాగే హార్ట్కి కూడా చాలా మంచిదండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. కాబట్టి చేపల పులుసు కానీ ఫ్రై కానీ అప్పుడప్పుడు అయితే తింటూ ఉండండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.